వరంగల్ జిల్లా వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజుకు నిరసన సెగ తగిలింది. 14వ డివిజన్ యనుమాములలో ఎమ్మెల్యే పర్యటిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ప్రత్యేక నిధులు కేటాయిస్తానని హామీలు ఇచ్చి నెరవేర్చలేదని స్థానికులు మండిపడ్డారు. అది అట్లాగే ఉంది. ఈ రోజు వరకు 10 years దాటింది. ఆ వాటర్ ఇట్లా రావాలట. తీయడం వల్ల వాటర్ అక్కడనే స్టోర్. కనీసం మీతో పట్టించుకుంటలేరు. ఎన్టీఆర్ నగర్ ఎప్పుడు వచ్చింది, సుందర్ నగర్ ఎప్పుడు వచ్చింది, ఎస్ఆర్ నగర్ ఎప్పుడు వచ్చింది, అది పట్టించుకుంటలేరు మీరు. రెవెన్యూ గ్రామాన్ని పట్టించుకుంటలేరు మీరు. ఈ తల్లిలాంటి గ్రామం లేడు. మా బీజేపీ ఎమ్మెల్యే లేడు. ఉందంటే మేము అడుగుతాం. ఎమ్మెల్యే కాదు, మాకు బీజేపీ కాదు, టీఆర్ఎస్ మాకు అధికారం లేదు సార్. సెంట్రల్ కాదు కాదు సార్, ఇది కాదు సార్, ఇది దోస్తులే దోస్తులే కానీ అప్పుడు టీఆర్ఎస్ అన్న ఒకటి మీరు కదా మా గ్రామాన్ని ఎందుకు పట్టించుకోలేరు? ఇప్పుడు ఎస్ఆర్ నగర్ మీ నాయకులు ఉన్నారు కదన్న, మీరు చెప్తలేరా? అది అట్లాగే ఉంది. ఈ రోజు వరకు 10 years దాటింది. ఆ వాటర్ ఇట్లా రావాలట. తీయడం వల్ల వాటర్ అక్కడనే స్టోర్. వాళ్ళు కూడా ముందే వచ్చారు. కనీసం మీతో పట్టించుకుంటలేరు. ఎన్టీఆర్ నగర్ ఎప్పుడు వచ్చింది, సుందర్ నగర్ ఎప్పుడు వచ్చింది, ఎస్ఆర్ నగర్ ఎప్పుడు వచ్చింది, అది పట్టించుకుంటలేరు మీరు. రెవెన్యూ గ్రామాన్ని పట్టించుకుంటలేరు మీరు. ఈ తల్లిలాంటి గ్రామం లేడు. మా బీజేపీ ఎమ్మెల్యే లేడు. ఉందంటే మేము అడుగుతాం. ఎమ్మెల్యే కాదు, మాకు బీజేపీ కాదు, టీఆర్ఎస్ మాకు అధికారం లేదు సార్. సెంట్రల్ కాదు కాదు సార్, ఇది కాదు సార్, ఇది దోస్తులే దోస్తులే కానీ అప్పుడు టీఆర్ఎస్ అన్న ఒకటి మీరు కదా మా గ్రామాన్ని ఎందుకు పట్టించుకోలేరు? ఇప్పుడు ఎస్ఆర్ నగర్ మీ నాయకులు ఉన్నారు కదన్న, మీరు చెప్తలేరా?
70 లక్షలు పెట్టాలా అన్న ఇప్పుడు నేను ఏమంటున్నా అధికారుల కాడికి అడిగి మాట్లాడలేవు ఇక్కడ వచ్చిన బాబు ఒక్కరే అడిగి ఒక్కరే ఆఫీస్కి పోయి అడిగి సార్ డివిజన్లో ఇంద్రమ్మ కాలనీ ఫేజ్ 1లో అలాగే నెక్స్ట్ లక్ష్మీ గణపతి కాలనీ మామ్నూర్ తర్వాత అన్ని కలుపుకొని అంటే ఇక్కడ 14 డివిజన్లోనే 7 కోట్ల 70 లక్షలతోని డ్రైన్స్ను సీసీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న సమస్యలు అందరు మహిళలు కూడా సోదరిమణులు సమస్యలు తీసుకొచ్చిండ్రు. మాకు కరెంట్ మీటర్లు కొత్త రాలేదు సార్, దాంతో మాకు కరెంట్ బిల్లులు పడుతున్నాయి అన్నారు. అది కూడా తక్షణమే చేసే విధంగా, అలాగే ఇంకా కొంతమందికి ఇంద్రమ్మ ఇండ్లు కావాలని అడిగారు. శ్మశాన వాటిక కోసం ప్రస్తావన చేశారు. తప్పనిసరిగా ప్రభుత్వ స్థలం ఉంది, దాన్ని సర్వే చేపించి 3 కమ్యూనిటీలకు అంటే హిందువులకు అలాగే క్రిస్టియన్కు ముస్లిమ్స్ కూడా శ్మశాన వాటిక ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే విధంగా కలెక్టర్ గారితో మాట్లాడి సర్వే చేపించి ఇచ్చే విధంగా, అలాగే ఇంకా మన వస్తుంటే ఏన్మామల కాలనీ వారికి గతంలో ఏదైతే మిషన్ భగీరథ పనులు చేసి డ్రైన్ సిస్టాన్ని అంతా నాశనం చేసిపోయింది కాబట్టి అది వాటిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా, తర్వాత వారికి ఏదైతే నాలాల పైన బ్రిడ్జెస్ చేయాలి, చిన్న చిన్న గల్లీల రోడ్ల కల్వర్ట్స్ చేయాలి, అవి కూడా శాంక్షన్ చేసే విధంగా ఈ గారికి నేను ఇక్కడనే ఆదేశం ఇచ్చిన. దాన్ని సర్వే చేసుకొని ఎంత ఎస్టిమేషన్తో సహా వస్తే తక్షణమే దానికి కూడా శాంక్షన్ చేసే విధంగా ఇంద్రమ్మ కాలనీని అలాగే ఏన్మామ కాలనీ తప్పనిసరిగా వారు అడిగే అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. ఇంకా అన్నీ కూడా చేసేదానికి సిద్ధం.